బ్యాక్ టు న్యూస్ 12 కేసులో ముద్దాయిగా ఉన్న జగన్ న్యాయస్థానాలు భయపెట్టేలా సిబిఐ కోర్టుకు ర్యాలీగా వెళ్లడం సిగ్గుచేటన్నారు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని. ఏపీలోని చోటామోటా లీడర్స్ను పిలిపించుకుని రప్పా అంటూ ఫ్లెక్సీలు పెట్టుకుని వెళ్లడాన్ని కోర్టులు సుమటోగా తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ను ప్రజలు ఎప్పుడో చీకొట్టారని, అందుకే 11 స్థానాలు ఇచ్చి ఎమ్మెల్యేగా కూర్చోబెట్టారని కౌంటర్ ఇచ్చారు. ఇంకా జగన్కు జనం ఎక్కడి నుండి వస్తారో వైసీపీ నేతలు చెప్పాలన్నారు. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా కోర్టులకు వెళ్లడానికి ఇలా జనసీకరణ చేసుకోరని అంటున్న ఎంపీ కేశినేని చిన్నితో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. వైసీపీ అధినేత జగన్ ఈరోజు నాంపల్లి సిబిఐ కోర్టుకి భారీ ర్యాలీగా వెళ్లడంపైన టీడీపీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. 16 నెలల్లో జైల్లో ఉన్నటువంటి జగన్ కోర్టు కేసుల కోసం ఈ విధంగా ర్యాలీని వెళ్లడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ప్రస్తుతం ఎంపీ కేశినేని చిన్ని అని మాట్లాడదాం. సార్, ఎలా చూస్తారు? దాదాపు బేగంపేట దగ్గర నుంచి హల్చల్ చేస్తూ జగన్ ప్రయాణం సాగింది. కోర్టు దగ్గర కూడా భారీగా కార్యకర్తలు వచ్చారు. ఏం చెప్తారు సార్? వికృత చేష్టలకి చిరునామా జగన్. అటువంటి వికృత చేష్టలు చేయటం అతని జీవితాంతం అతని అలవాటే. అటువంటి వికృత చేష్టలు చేయటం వల్ల న్యాయ వ్యవస్థలను బెదిరిద్దాం, న్యాయ వ్యవస్థల దగ్గర కొన్ని అడ్డంకులు సృష్టించడం ద్వారా న్యాయ వ్యవస్థ నుంచి తప్పించుకుందామని ఇతను చేసే ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇది చూస్తే గత 3 రోజుల నుంచి కూడా మనం ఆంధ్రప్రదేశ్ నలుమూలల నుంచి చోటా నాయకులు ఎవరైతే ఖాళీగా మిగిలిపోయిన నాయకులు ఉన్నారో అందరినీ కూడా హైదరాబాద్ తెప్పించుకుని ఇదేదో విజయోత్సవ ర్యాలీకి వెళ్తున్నట్టు కోర్టులకి వెళ్ళేదేమో కోర్టులకి. ఇతను చేసిన అవినీతి మీద 6 సంవత్సరాలకి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని రకరకాల చెప్పి ఎప్పుడూ కోర్టులకు అటెండ్ అవ్వలేదు. దాన్ని కోర్టులకు వెళ్తా కూడా ఏదో విజయోత్సవ ర్యాలీకి వెళ్ళినట్టు ఒక ర్యాలీ పెట్టి కోర్టుల దగ్గర ఏదో ఎగ్జంప్షన్ తీసుకుందాం, లేకపోతే కోర్టు న్యాయస్థానాలను బెదిరిద్దాం, లేకపోతే న్యాయమూర్తుల్ని దీనివల్ల ఇన్ఫ్లుయెన్స్ చేద్దామని ఇతను చేసే ఈ వికృత చేస్తే ఇవాళ ర్యాలీ చూస్తుంటే చాలా బాధేస్తుంది. ఇవాళ సమాజంలో ఇటువంటి వ్యక్తులు వల్ల సమాజం యొక్క పరువు ప్రతిష్టలు కూడా మంట కలుపుతున్నారు. దీని మీద చాలా సీరియస్గా కోర్టులు దృష్టి పెట్టాలి. గౌరవ ముఖ్యమంత్రి వర్యులను కూడా కోరుతున్నాం, తప్పకుండా దీని మీద దృష్టి పెట్టాలి. న్యాయస్థానాలకు ఇటువంటి వాటిని జరగకుండా చూడాలని కోరుతున్నాం. ఇవాళ మా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళారు? పాట్నా వెళ్ళారు. పాట్నా ఎందుకు వెళ్ళారు? ఒక ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేపించడానికి. అంటే దేశంలో ఎంతోమంది ముఖ్యమంత్రుల్ని ప్రమాణ స్వీకారానికి వెళ్తుంటే ఇవాళ కోర్టులకి ర్యాలీలతో వెళ్తాడు. అందుకే ఇతన్ని ప్రజలు తీసుకెళ్ళి పులివెందుల ఎమ్మెల్యే కింద ఉంచారు. వచ్చే ఎలక్షన్ టైంకి పులివెందుల ఎమ్మెల్యేగా కూడా గెలవలేని వ్యక్తి ఇటువంటి వికృత చేష్టల వల్ల మీడియాలో ఉండాలని కోరుకుంటాడు, న్యాయస్థానాలను బెదిరించాలని కోరుకుంటాడు. కాబట్టి ఆ ర్యాలీ. సార్, అంటే జగన్ ఎక్కడికి వెళ్ళినా జన ప్రపంచం ఉంటుంది. అక్కడ ఆయన అభిమానులు, హైదరాబాద్ ఉన్న అభిమానులు, తెలంగాణ అభిమానులు వచ్చారు అనేది వైసీపీ చేస్తున్న వాదన. జగన్కి అసలు వైసీపీలో తెలంగాణలో ఒక మనిషి అన్న ఉన్నాడా? వచ్చిన వ్యక్తులందరూ మీరే చూశారుగా ఎక్కడి నుంచి వచ్చారో. ఇక్కడ ఓడిపోయిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన వీళ్ళు గ్రామ సర్పంచులు ఇటువంటి వాళ్ళందరినీ పోగేసుకుని వెళ్ళాడు. 2 రోజుల నుంచి మకాం పెట్టాడు హైదరాబాద్లో. అందరికీ టార్గెట్లు ఇచ్చాడు. ఇవాళ ఇతనికి ఆంధ్రప్రదేశ్లోనే జనాలు లేరు, మళ్ళీ తెలంగాణలో కూడా జనాలు ఉంటారా? మాదేమన్నా తెలుగుదేశం పార్టీయా? తెలంగాణలో పార్టీ నుంచోపోయిన విస్తృతంగా మా కార్యకర్తలు నాయకులు ఉన్నారు. ఒక్కరోజు కూడా తెలంగాణలో మొహం చూడని వ్యక్తి ఇతనికి. అసలు తెలంగాణలో ప్రజలు వచ్చారంటే మీరు నమ్ముతారా? అసలు ప్రజలు అట్టగా నమ్మే పరిస్థితులు లేరు. నిజంగా మీ మీడియా నమ్ముతుందా? ఇవన్నీ తెలుసు. ఇవన్నీ ఆఖరికి కోర్టులకు వెళ్ళటానికి కూడా 500, 1000 రూపాయలు ఇచ్చి జనాలు తెచ్చుకున్న వ్యక్తి కోర్టులకు వెళ్ళడానికి కూడా ఇటువంటి వ్యక్తి చెప్పేవన్నీ ఇంటర్ ప్రజలు ఎప్పుడో ఇతన్ని మర్చిపోయారు. ఈ మర్చిపోయారు కాబట్టి నేను న్యూస్లో రావాలంటే ఏం చేయాలి అని ఆలోచిస్తా ఇటువంటి వికృత చేష్టలు చేస్తూ ఉంటాడు. ఒక 4-5 కోట్లతో జనాల్ని మొబలైజ్ చేసి భారీ ర్యాలీతో వెళ్ళాడు. ఇతను వ్యక్తిగత మినహాయింపు కోరటప్పుడు ఇతను కోరింది ఇటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల కోర్టులకు ఇబ్బంది తగులుతాయని. ఇవాళ చేసింది ఏంటి? ఇవాళ మళ్ళీ అదే కార్యక్రమాలు జనాల్ని డబ్బులతో మభ్యపెట్టి తీసుకెళ్ళటం. కాబట్టి ఇతను ఏంటంటే న్యాయమూర్తిని ప్రభావితం చేద్దామని చూసుకుంటున్నాడు, న్యాయస్థానాలని బెదిరించాలనుకుంటున్నాడు, బ్లాక్మెయిల్ చేయాలనుకుంటున్నాడు. ఇటువంటి చర్యల్ని న్యాయస్థానాలు చక్కగా పరిశీలించి తప్పకుండా దీని మీద కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది సుమోటో కేసు కింద తీసుకుని ఇటువంటి నేరస్తులు, ఆర్థిక నేరస్తులు కోర్టులోకి ఇదే విధంగా వెళితే ప్రజలు ఇటువంటి గజ దొంగలు, బందిపోటు దొంగలు మళ్ళీ ఇదే విధంగా కోర్టులని
బ్లాక్మెయిల్ చేయడానికి ఉపయోగిస్తారు కాబట్టి సుమోటో కింద తీసుకుని దీన్ని కేసు నమోదు చేయాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా సుమోటోగా కేసు నమోదు చేయాలని ఎంపీ కేసు నుంచి డిమాండ్ చేస్తున్నారు. న్యాయ వ్యవస్థలను భయపెట్టడానికి న్యాయమూర్తులను భయపెట్టడానికి ఈ విధంగా జగన్ చేశారని చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వైసీపీ చోటామోటా నేతలను తీసుకువెళ్ళి అక్కడ భారీ బహిరంగ ర్యాలీ పెట్టి అక్కడ కోర్టులను కూడా భయపెట్టేలాగా జగన్ వ్యవహరించారని కేసు నుంచి చెప్తున్నారు. కెమెరా పర్సన్ హుసేన్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.